వెల్కమ్ టు ఆర్షి టీవీ తెలుగు. నేను మీ కేశవ. ఈ రోజు పెద్దబయలు మండల కేంద్రంలో గల ఈఎంఆర్ జరుగుతున్నటువంటి మ్యాథ్స్ ప్రోగ్రామ్ ఈ రోజు మనం mathematics teacher in front of all of you. Next, I suggest all the students to learn mathematics more. Some people like me, some people may be scared of mathematics, but it is the easiest subject. You have to think logically, creatively. If you think in that way, you can learn mathematics easily. క్లాస్ చెప్తుంటే ఒక నెంబర్ని ఒక నెంబర్తో డివైడ్ చేస్తే అదే నెంబర్ అంటే 1 వస్తుంది అని చెప్తే సున్నాని సున్నాతో డివైడ్ చేస్తే 1 ఎలా వస్తుంది అని ఈక్వేషన్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 ఇయర్ పడుతుంది. సో అలాగే ఇతను ఏంటంటే 1 డేలో ఈక్వేషన్ అది ఫైండ్ అవుట్ చేసేవారంట. సో అలాగే ఇన్ఫినిటీ సిరీస్, ట్రిగ్నోమెట్రీస్, అలాగే నెంబర్స్ మీద చాలా థియరీస్ అనేది ఫైండ్ అవుట్ చేశారన్నమాట. సో అలాగే ఇతను ఏంటంటే మ్యాథ్స్ అనేది ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే మీ అందరికీ కూడా ఎస్పెషల్లీ మన స్కూల్లో మ్యాథ్స్ అంటే చాలా భయం అన్నమాట పిల్లలకి. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే అబ్బా ఈ టీచర్ వచ్చారా, ఈ సార్ వచ్చారా అన్నట్టు ఫీల్ అవుతుంటారన్నమాట. సో అంటే కొంతమంది సో మ్యాథ్స్ అనేది మిగతా సబ్జెక్టుల కన్నా చాలా అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అది స్టేట్మెంట్ అంటే చూడండి 1887లో జన్మించిన శ్రీనివాస రామానుజన్ గారికి అతి తక్కువ వయసులో 33 ఇయర్స్ ఏజ్లో 1920లో ఆయన చనిపోవడం జరుగుతుంది. అతి తక్కువ టైంలో ఆయన రాసినటువంటి స్టేట్మెంట్స్కి ప్రూఫ్స్ ఇప్పటికీ కూడా ప్రూఫ్ దొరకడం లేదు. దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే చూడండి శ్రీనివాస రామానుజన్ గారికి ఎంత అపరమేధావని ప్రపంచ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనం కదమ్మా ఆయన బాగుందని శుభదినాన వేదిక అలంకరించినటువంటి మన మండల విద్యాశాఖ మార్చులు మేడం గారికి, అలాగే నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి విద్యా సంస్థల ప్రిన్సిపల్స్కు మరియు స్టాఫ్, అలాగే విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మనం అందరూ ఎందుకు సమావేశమయ్యామో ఆల్రెడీ మీ అందరికీ సార్స్ అందరూ తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం మనం మన కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ జరుపుకుంటున్నటువంటి పండుగల్లో ఒక పండుగలాగా ఈ మ్యాథ్స్ డేని మనం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా అయినటువంటి ఏకలవ్య పెద్దబయలు స్కూల్ నుంచి పిల్లలు లాస్ట్ ఇయర్ ఈ టైం వరకు టీచర్స్ లేరు ఎవరు కూడా. అలాంటి పిల్లలు అంత మంచి ప్రాజెక్ట్స్ అసలు ఇక్కడికి తెచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేస్తుంటే నాకు ఎంత అసలు ప్రిపేర్ చేసి ఎగ్జిక్యూట్ చేశారో వన్స్ అగైన్ హార్డ్లీ మీరు మీ తెలివితేటలు
మంచిగా నేర్చుకొని మంచి నాలెడ్జ్ని సంపాదిస్తారని మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నాను. ఇలాంటి ఎంతో మంది నాట్ ఓన్లీ మార్క్స్
ఈ రోజు మీ మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషం. మా ప్రిన్సిపల్ గారికి, మా అన్నయ్యకు నా రెండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా సోదరులు ఉన్నారంటే కేశవరావు సార్ ప్రతి చిన్న విషయాన్ని పిలుస్తూ ఉంటారు. రామానంద గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ని మనం మ్యాథమెటిక్స్ డేగా మనం చదివిస్తున్నాం. అవునా? ఓకే. అన్ని సబ్జెక్టు కంటే అంటే కాబట్టి నేను కోరుకున్నది ఏంటంటే చిన్నప్పటి నుండి విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ మీద ఆసక్తి ఉండగలిగితే విద్యార్థులు మాకు కలిగింది. మ్యాథ్స్ ఎవరైతే అవసరం అవుతారు తెలుగు ఉంటారు. అది మిగతా సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ చేసేటువంటి పిల్లవాడు కారణం అది కారణం. కాబట్టి దయచేసి మీరంతా కూడా మరి మ్యాథ్స్ మీద ఆసక్తి ఉండాలి. ఇంటి మీరంతా అక్కడ ఎవరో తయారు చేశారు, మార్కెట్ పెట్టేది అన్నీ పెట్టారు. మనం గణిత భావన ఉన్నాయి, చతురుగా చక్కగా అంటాం. ప్రైమరీ స్కూల్ ఉంటే చతురుగా చదువు మీద మనం దృష్టి పెట్టగలిగితే ఒక మంచి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ గా మనము ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక సార్ చెప్పారు, మేడం కూడా చెప్పారు, జీవితంలో ప్రతి లెక్కలతో ముట్టడం ఉంటారు, లెక్కలతోనే ముట్టడం ఉంటారు. కాకపోతే మనం అది అన్వయించుకొని వెళ్ళినట్లయితే మనం ఈజీ అవుతుంది. ఏదో లెక్కలతోనే లెక్కలు కదా అనుకుంటే మాత్రం మనం ఇబ్బంది అవుతాం. కాబట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మీ అందరికీ మేడం గారికి చెప్పాను, ఈ బెస్ట్ ఆపర్చునిటీస్ అండి. ఈ అవకాశం నాకు కల్పిస్తున్నందుకు స్టాఫ్కి, విద్యార్థులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలు ప్రదీప్ అనుకుంటారు, ప్రదీపేనా? వెరీ గుడ్. ప్రదీప్ ఒకసారి చప్పట్లతో ఆయనకి ఎప్పుడు చెప్పారు ఒకసారి. కూర్చున్నాను, అది తెలిసినటువంటి మంచి కళాకారులు. అది చూడలేదు హోటల్ వచ్చేసి నేను అనుకుంటాను. నేను చాలా బాగా చేయట్లేదు. మీకు చక్కగా వాడు కిందన పెట్టి బొమ్మలు గీసేవాడు. ఇంకా ఆర్టిస్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఎలాగో చదువుకోవడం చెప్తామని చెప్పేసి రాజుపాలని కీరోని అన్నారు కదా, వాళ్ళు ప్రేమించుకుంటాను. తను ఇంకా అలాగే ఇంటి దగ్గర వీడు పరిచయాలని చెప్పేసి ఢిల్లీ పబ్లిక్ హై స్కూల్ జాయిన్ చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి సినిమా దాంట్లో హార్డ్ లేసారు ఆర్టిస్ట్, దాంట్లో వాడికి స్థిరపడతాడని అనుకున్నాను. దగ్గర డైరెక్ట్ అయిపోయాడు. అదొక వల్ల పెట్టడం కానీ ఇంకా జరుగుతుంది. కాబట్టి మనం నేను కోరుకునేది ఏంటంటే చాలా వాళ్ళు వాళ్ళ వైఖరిని, వాళ్ళ యొక్క భావాల్ని గమనించగలిగితే సమాజానికి మనకు ఒక మంచి విద్యార్థి. చాలా మంది ఉంటారు, చాలా మంది పిల్లలు ఉంటారు, చెప్పలేరు, ఎక్స్పోజ్ చేయలేరు. మంచి కవి మేడం గారు చెప్పట్లేదు ఇక్కడ, కానీ ఆవిడ చక్కరైనటువంటి కవిత ఇప్పుడు ఎందుకు మేడం గారు దాని మీద దృష్టి పెట్టలేదు. ఉద్యోగం చేస్తాను ఇవన్నీ అవి ఆ కళ అందరికీ రాలేదు. ఐడెంటిటీ రాలేదు. ఐడెంటిటీ పిల్లలు చాలా మందికి రకరకాలైనటువంటి కళలు ఉంటాయి. సింగింగ్ కానీ, కవి కానివ్వండి, కవితలు రాయడం కానీ, అలాగే మిగతా సబ్జెక్టులు రాయడం కానీ మొదలు పాఠశాలను గమనించి మన విద్యార్థులను మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం సార్. మరి ఈరోజు చాలా చక్కగా ఈ మ్యాథమెటిక్స్ డే జరుపుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ఈరోజు
ఇంటర్నేషనల్ మ్యాథ్స్ డే సందర్భంగా గణేశ దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు. నెక్స్ట్ ఈ వేదిక అలపించినటువంటి మండల విద్యాధికారులైనటువంటి కృష్ణమూర్తి గారు, పుష్ప మేడం గారికి, అలాగే ఆలడిపేట ప్రిన్సిపల్ గారికి, అలాగే నా సహ అధ్యాపకులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మ్యాథ్స్ సంబంధించిన ప్రాజెక్టులు చాలా మంది మన విద్యార్థులు పెట్టారు. అవి ఎంత తొందరగా ఎక్స్ప్లెనేషన్ చేయాలని పిల్లలు ఆతృతగా ఉన్నారు. ముఖ్యంగా ఇది ఒకటే కాదు, మనకి సైన్స్ డే అనేది ఫిబ్రవరి 28వ తారీఖున వస్తుంది. వాటికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది మన గ్రౌండ్ లో పెడతాం. మనము గ్రౌండ్ లో పెట్టి పోటీ అనేది మీలో పెరగాలి. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం గారు మా పిల్లలు ఒక గంటలో కాదు మేడం, కల్చరల్ లో కూడా చాలా ఈ ఏకలవ్య స్కూల్లో రాష్ట్ర స్థాయిలో పోటీ పడి జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యారు. మా స్కూల్ నుంచి జాతీయ స్థాయిలో కల్చరల్ లో పోటీ పడడానికి 4 విద్యార్థులు, అలాగే పెద్దవేలు యూనివర్స్ నుంచి 2 విద్యార్థులు వెళ్ళారు మేడం. ఇదే కాకుండా గేమ్స్ లో కూడా ముంచుముట్టు ఏకలవ్య నుంచి 8 మంది విద్యార్థులు, అలాగే పెద్దవేలు ఏకలవ్య నుంచి 2 విద్యార్థులు జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో సెలెక్ట్ అయ్యి బెంగళూరు తారీఖున వెళ్ళి 8వ తారీఖు నుంచి కర్ణాటకలో Good morning, ma'am. Myself, Ganesh Chadanya. I'm studying 8th class EMR School, Telangana. We included this maths project. My working model project name is Applications of Trigonometry. Trigonometry applications in real life. Trigonometry of measure of building or a mountain, the distance of a building from the viewpoint and the elevation angle can easily determine the height of a building using the trigonometry functions. Thank you. This is 0 degrees. Hold it here.
By here we can see that angle of this building now. Okay. First, with the help of this, we are seeing here it is 35 degrees from the ground. Oh, super. Applications of trigonometry. Very nice, very nice. In the same way, we can measure the height of this tree and the height of this tree. Can you explain me? Come, Papa. వెరీ గుడ్ రా. How much angle you got? 20 meters. నేను చెప్పురా నాకు వెల్కమ్ వెల్కమ్ ప్రిన్సిపల్ సరే తీసుకో పిల్లలకి వెళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకి వెళ్ళా పర్లేదు ఈ సౌండ్స్ We have all the
Studying 6th class, major report. We will explain with place values. Suppose I take 4, 6, 3, 2. 2 in ones place, 3 in tens place, 6 in hundreds place, 4 in thousands place is equal to 4,632. Thank you, sir. If you will tell the date, I will tell the day, okay? మీకు డేట్ చెప్పండి, నేను డే చెప్తాను. ఓకేనా? మీకు డే చెప్పండి, ఎవరైనా డేట్ చెప్పండి. 2023 month 4 day 4 0 23 4 28 30 36 5 7 36 సో నువ్వు అడిగిందే సండే. ఎవరు అడిగారు? నువ్వు చెప్పింది సండే డేట్, అవునా? సండే.
My name is Rupal sir. I am from second intermediate group sir, arts group, and today we are celebrating Mathematics Day sir. First of all, I wish you a happy Mathematics Day sir. He is Sir Isaac Newton sir. He was a great scientist and mathematician sir. He was inventing gravity and three laws of motion sir. And he was born on 1664 sir. And in the village of Woodstock, Lincoln's sir. And he was studying in his boarding school in his grandmother's village sir. And he fully spent his childhood days along with grandmother sir. In 1661, he was joined with Cambridge University sir. He was completion of the Cambridge University studies. He was learned about great thinkers sir, Aristotle and Plato sir. And he was wrote Principia book sir. In this book there is a three laws of motion sir. First law, second law and third law sir. First law is nothing but one object is there in resting place. Just with giving some force and used to move, push or pull. That is the first motion sir. And the second motion is there is the empty mass plate. We taking one object and we putting on the tray and we giving more force and we can move that. That we call the second law sir. And the third law is the third law. And third law is there is an acceleration sir. Acceleration is nothing but acceleration equals to force plus mass sir. అయితే in acceleration అంటే మనం ఏం చేస్తామంటే ఒక సర్ఫేస్ సర్ఫేస్ లోని మనం పెట్టిన ఫోర్స్ కన్నా మోర్ దెన్ ఫోర్స్ యూజ్ చేసి దాన్ని మనం మూవ్ చేస్తాం సార్. అయితే ఈ థర్డ్ లాలోని యూజింగ్ two objects sir. We using suppose in the first object that objects will be written the opposite of the another object sir. And is also forming prism sir. In this prism is nothing but prism is one type of transparent object sir. It look like glass sir. And in this prism we using the translating from light sir. That lights the source to us separating colors like 7 colors sir.